మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జిట్టా మరణించారు అంటే తట్టుకోలేకపోతుంది మనసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఏ రాజకీయ నాయకుడైనా తెలంగాణ ఉద్యమం కోసం చాలామంది కంట్రిబ్యూట్ చేశారు, ప్రాణార్పణ చేశారు. జిట్టా తన ఆస్తుల్ని తర్పణంగా ఇచ్చాడు తెలంగాణకి. జిట్టా మరణం నిజంగా తెలంగాణ సమాజానికి తీరని లోటు అనే చెప్పాలి. జిట్టాను దగ్గరగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి గురించి మన తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చాలా స్పష్టంగా తెలుసు. జిట్టా రాజకీయంగా ఎదగడం కోసం కావచ్చు, రాజకీయంగా ముందుకెళ్ళడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ అన్ని పార్టీలు జిట్టా బాలకృష్ణారెడ్డికి వెన్నుపోటు పొడిచాయి. అన్ని పార్టీలు, అధికారం అనుభవించిన పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, లేకపోతే అధికారం కోసం పోరాడుతున్న పార్టీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ, అన్ని పార్టీలు జిట్టాకి న్యాయం చేయలేకపోయాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం తెలంగాణ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. తెలంగాణ ధూమ్ధామ్ అనే కాన్సెప్టు, వంటా వార్పు అనే కాన్సెప్ట్ పుట్టింది జిట్టా బాలకృష్ణారెడ్డి దగ్గర నుంచి. నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన ధూమ్ధామ్ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ఊహించని ఉరుకులు పరుగులు పెట్టించింది, ఊహించని విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. అటువంటి జిట్టా ఇవాళ ఎవరికీ కాకుండా కనుమరుగయ్యాడు, ప్రాణాలు కోల్పోయాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఒక్క పదవి కూడా అనుభవించలేడు. అనేక సార్లు తన ఆస్తుల్ని అమ్మి ఉద్యమానికి ఖర్చు పెట్టాడు. జిట్టా ఎంతో గొప్పగా బతికిన వ్యక్తి. జిట్టా ఎన్నో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. జిట్టా బాలకృష్ణారెడ్డి అడిగితే సాయం చేయలేనిది లేదు. భువనగిరి నియోజకవర్గంలో ప్రజలకి ఒక్కసారి వెళ్ళి పలకరించండి. ప్రతి ఊరికి ఇప్పటికే ఫ్లోరైడ్తో భువనగిరి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఫ్లోరైడ్ వాటర్ ఉంది, తాగడానికి వీల్లేని వాటర్ ఉంది. ప్రతి గ్రామంలో జిట్టా మొట్టమొదటి వ్యక్తి వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి. అటువంటి జిట్టా ఇవాళ కనిపించకుండా పోయాడు. జిట్టా బాలకృష్ణారెడ్డికి ఏ పార్టీ మద్దతు ఇవ్వలే. వాళ్ళ రాజకీయ సమీకరణలు, వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ రాజకీయ వ్యూహాలకు తగ్గట్టుగా వెళ్ళినాయి తప్ప జిట్టా లాంటి ఒక ప్రజానాయకుడిని పైకి తీసుకురావాలని ఏ పార్టీ భావించలే. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో జిట్టా కీలకమైన వ్యక్తి. కానీ కొంతకాలం, కనీసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు కూడా పార్టీలో ఉండలేకపోయాడు జిట్టా. ఎందుకు ఉండలేకపోయాడు? పోటీదారులను పెంచడం, పార్టీ వ్యూహాలు మారిపోవడం, జిట్టాకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. సీరియస్లీ ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్. నిజంగా జిట్టా లాంటి వ్యక్తిని కోల్పోవడం ఆ పార్టీకి కూడా నష్టమే. కాంగ్రెస్లోకి వచ్చాడు జిట్టా, ఉండలేకపోయాడు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అనేక పార్టీలకు వచ్చాడు. గతంలో వైఎస్ఆర్సీపీకి కూడా పోయాడు. ప్రత్యేక రాష్ట్రం అవతరించక ముందు వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేశాడు జిట్టా. కానీ ఆంధ్ర పార్టీ అనుకున్నారు తెలంగాణ ప్రజలు, అందుకే వాటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత యువజన తెలంగాణని సొంత పార్టీ పెట్టుకున్నాడు. దాంతో కొంతకాలం పోరాటం చేశాడు. ఆ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపాడు. ఆ పార్టీ బీజేపీలో విలీనం అయిపోయింది. జిట్టా బయటకు వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాడు, మళ్ళీ బీజేపీ తిరిగాడు. జిట్టా నిర్ణయాలు కూడా కొంత అటు ఇటు వేగం కనిపించింది. ఎందుకంటే ఎవరు సాగ్దారి ఇయ్యలే, ఎవరు సపోర్ట్ చేయలే. తను ఎవరి కోసమైతే త్యాగం చేశాడో, తను ఎవరి కోసమైతే డబ్బులు ఖర్చు పెట్టాడో, దాన్ని ఎవరి కోసమైతే తన ఆస్తులు కరిగించాడో వాళ్ళెవరూ జిట్టాని పట్టించుకోలే. జిట్టా ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉండాల్సిన ఆయన పేరు, సువర్ణాక్షరాలతో కనిపించాల్సిన ఆయన పేరు ఇవాళ కనుమరుగైపోయింది, చీకట్లోకి వెళ్ళిపోయింది. నిజంగా జిట్టా మరణం ఎవరికో, తెలంగాణకు మాత్రమే కాదు, భువనగిరి ప్రజలకు మాత్రం తీవ్రమైన లోటు. జిట్టా ఒకప్పుడు భువనగిరికి ఎవరు మంచి నాయకుడు అంటే ఎలిమినేటి మాధవరెడ్డి పేరు వచ్చేది. ఎందుకంటే నేను ఒక భువనగిరి బిడ్డనే, అందుకని చెప్తున్నా. ఎలిమినేటి మాధవరెడ్డి పేరు వచ్చేది. ఎలిమినేటి మాధవరెడ్డి తర్వాత అంత ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుడు, భువనగిరి పట్ల అంత ప్రేమ ఉన్న నాయకుడు ఎవరంటే ఒక జిట్టా మాత్రమే కనిపించేవాడు. మిగతా వాళ్ళంతా అధికారాన్ని, రాజకీయాన్ని వాళ్ళు అనుకొని వాళ్ళకి కావాల్సిన చేసుకొని పోతున్నారు లేవు తప్ప భువనగిరి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మాధవరెడ్డి తర్వాత భువనగిరి నియోజకవర్గం మీద ప్రేమ ఉన్న వాళ్ళు పెద్దగా ఎవరు కనిపించలేదు. నిజం చెప్పాలంటే
ఆ తర్వాత కనిపించిన నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్గా నేను దగ్గరగా చూసిన వ్యక్తిని జిట్టా ఒక్కడే భువనగిరి మీద ప్రేమను ఒలకవేసిన వ్యక్తి. ప్రతి గ్రామంలో జిట్టాకి ఫాలోవర్స్ ఉంటారు, ప్రతి గ్రామంలో జిట్టా అభిమానులు ఉంటారు. కానీ రాజకీయంగా జిట్టాకి ఎవరి మద్దతు దక్కలేదు. ఇవాళ జిట్టా బాలకృష్ణారెడ్డి ఆయన పేరు, జిట్టా చనిపోవడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. దయచేసి జిట్టాకి కనీసం మనస్ఫూర్తిగా నివాళి అయినా తెలపండి. జిట్టా మరణాన్ని కనీసం ఈ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకునేలా చేయండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్. ఒక జర్నలిస్ట్గా జిట్టాని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. కనీసం మనస్ఫూర్తిగా నివాళి తెలపండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.